ఇప్పుడు భారత్ రష్యా అనగానే మనకి గుర్తొచ్చేది కీలకమైన యుద్ధ సమయాల్లో రష్యా భారత్కు ఇచ్చిన ఆపన్న హస్తం. ఈ పాకిస్తాన్తో జరిగిన 5వ యుద్ధంలో కూడా భారత్ గెలిచిందంటే చాలా కీలకం. S-400 రష్యానే ఇచ్చింది. సో యుద్ధ సమయాల్లో రష్యా ఇప్పటివరకు భారత్కు చేసిన సహాయం గురించి చెప్పండి. 1947 నుంచి చూస్తే భారతదేశం ఎన్ని యుద్ధాలు చేసింది, ఇది ఒక పెద్ద ప్రశ్న. మనం ఎంతసేపు భారత్ పాకిస్తాన్ మధ్యన ఇది 5వ యుద్ధం 2025 అనే చూస్తాం. కానీ భారత్ ఇంకా కొన్ని యుద్ధాలు చేసింది. భారతదేశం ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన యుద్ధాల సంఖ్య 7 యుద్ధాలు. దీంతోపాటు ఇంకా ఉన్నాయి. ఈ 7 యుద్ధాలు ఏంటంటే పాకిస్తాన్తోనే 5 యుద్ధాలు చేసాం. 1947, 48లో ఒకటి, 1965లో ఒకటి, 1971లో వచ్చి 1999 కార్గిల్ యుద్ధం, ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత 5 యుద్ధాలు. దీంతోపాటు నెహ్రూ గారు 1961లో ఒక యుద్ధం చేశారు. చేశారండి నెహ్రూ. మన భారతదేశమే అటాక్ చేసింది. ఎవరి మీద అంటే గోవాను ఆక్యుపై చేయడానికి పోర్చుగీస్ నుంచి. ఆ యుద్ధ సమయంలో కూడా రష్యా మనకి హెల్ప్ చేసింది 1961. ఇక 1962లో మనం చేసిన చైనా మన మీద అటాక్ చేసింది 1962. ఈ విధంగా స్వతంత్రం తర్వాత భారత్ చేసిన యుద్ధాల సంఖ్య 7. ఈ యుద్ధాలతో పాటు 30 సంవత్సరాల యుద్ధం ఒకటి ఉంది భారత్ పాకిస్తాన్ల మధ్య. ఈ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది, టెర్రరిజం క్రాస్ బోర్డర్, అది 30 సంవత్సరాల యుద్ధం అంటాం. ఈ యుద్ధంలో కూడా రష్యా హెల్ప్ మనకు ఉంటుంది. ఇక ఇంకో యుద్ధం ఒకటి ఉందండి, అదేంటంటే చైనా భారత్ల మధ్య కూడా ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు వరకే భారతదేశం 7 యుద్ధాలు చేసింది. తర్వాత 30 సంవత్సరాలకు ఒక యుద్ధం ఒకటి ఉంది. తర్వాత చైనా ఇండియాల మధ్య, అటు పాకిస్తాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. ఇవి యుద్ధాలండి. ఈ యుద్ధాల్లో రష్యా పాత్ర లేకపోతే భారత పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. అందుకే భారతీయులకి రష్యా అంటే అంత అభిమానం. అసలు రష్యా సహాయం మనకు లేకపోతే, రష్యా ఆయుధాలు మనకు లేకపోతే, రష్యా ఆయుధాలే కాదు సహాయం కూడా మనకు లేకపోతే ఈరోజు భారత్ ఉంటుందా? ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి. నిజమండి, భారత్ ఉండదు. రష్యా లేకపోతే భారత్ ఉండదు. యుద్ధాల సమయంలో 1971 యుద్ధ సమయంలో ఇందిరా ఒంటరిగా అటు ఎవరిని ఎదుర్కొంటుందో తెలుసా? పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ అది అప్పుడు సౌత్ ఈస్టర్న్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్, ఇప్పుడు నాటోలాగా ఒక మెంబర్ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే అమెరికా రక్షణకు రావాలి. అది వచ్చేసింది. USS ఎంటర్ప్రైజ్ అనే ఒక యుద్ధ వాహక నౌకలో అణుబాంబులు పంపిస్తుంది అరేబియా సీకి, ఇండియా మీద వేయడానికి, ముంబై మీద వేయడానికి, ఢిల్లీ మీద వేయడానికి. దానికి సపోర్ట్గా UK తన ఎలిజబెత్ ఫైట్లో ఎలిజబెత్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లోకి వస్తుంది, బంగాళాఖాతంలోకి అణుబాంబులతో వచ్చాయి. ఈ సమయంలో ఇందిరాగాంధీ ఒక ఒప్పందం చేసుకుంటుంది ఆగస్టులో. ఇది డిసెంబర్లో అటాక్ జరుగుతుంది, 5 నెలల వ్యవధిలో. ఇందిరాగాంధీ రష్యా చేసుకున్న ఒప్పందం ఏంటంటే USSR ఇండియా ఫ్రెండ్షిప్ ట్రీటీ. దీనికి కట్టుబడి ప్రపంచం అంతా పక్షాన ఉంటే ఇండియాని విడదీయడానికి రష్యా ఒక్కటే, మనం చాలా పేద దేశం అప్పుడు, అయినా కానీ వచ్చి తన సబ్మెరీన్స్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లోకి వస్తే ఎవడొస్తాడో చూసుకుందాం, మీరు రండి, ఇండియా మీద అడుగేయండి, మీ రాజధానులు పేలిపోతాయని వార్నింగ్ ఇచ్చింది USSR. అది భారతీయులు గమనించారు. అప్పటి నుండి భారతీయులకి రష్యా అంటే అంత ఇష్టం. దాన్ని కట్టుబడే ఈరోజు పుతిన్ గారు మోడీ గారు పరోక్షంగా రష్యా రుణం తీసుకున్నాం. ఆయిల్ కొనుక్కుని తనకి డబ్బులు ఇచ్చి, ఆయుధ సంపత్తి కూడా మనం కొంచెం ఇస్తున్నాం, టెక్నాలజీ. అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే ప్రజలు ఊరుకోరు. భారత ప్రధానులు ఎవరైనా రష్యాతో దెబ్బలాడితే ఆ ప్రధాని ఉండడు ఇండియాలో, ఎందుకంటే రష్యా అంటే అంత అభిమానం. దానికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు. ఇలాగే 65 యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫైట్ చేస్తుంటే దానికి ట్యాంకులు అన్నీ ఇచ్చింది రష్యా. అది ఒక అద్భుతం అనమాట. అది తర్వాత మీకు తెలుసు కార్గిల్ యుద్ధంలో అది ఎంత ఇచ్చిందో. USA మనకి ఎంత ఫ్రెండ్షిప్, దాన్ని ఎప్పుడూ నమ్మం. గూగుల్ మ్యాప్లు ఇవ్వకపోతే దాన్ని శాటిలైట్ల హెల్ప్ అన్నీ చేస్తుంది, అన్నీ ఇజ్రాయెల్ ద్వారా చాలా వస్తాయి, ఇజ్రాయెల్ ద్వారా కూడా. సో ఈ యుద్ధం ఇంకా 1948 యుద్ధంలో యుద్ధ సమయం అప్పుడే పుట్టాం. వెంటనే యుద్ధం చేస్తుంటే అది పాకిస్తాన్కి అటు UK, USA అమెరికాలు అక్కడ రిజల్యూషన్ పాస్ చేస్తాయి. ఎక్కడండి? సెక్యూరిటీకి, భద్రతా సమితిలో. వెంటనే వీటో పవర్ చేస్తాం మనం అడగకుండా. చూడండి, ప్రతి యుద్ధంలో 2000 యుద్ధంలో ఇప్పుడు S-400, మీరు అన్నట్టు S-500 400 లేకపోతే అసలు భారత పరిస్థితి ఏంది ఇది. సో ఏ యుద్ధం చూసినా రష్యా మనకి సహాయం చేయకపోతే, ఆయుధపరంగా కదండి, సహాయం చేయకపోతే అసలు ఇండియా ఉంటుందా? ఈ క్వశ్చన్ మనం ఆలోచన చేసుకుంటే రష్యాకు మనం ఎంత రుణపడాలో మనం చెప్పకుండానే చెప్తాం. రష్యా ఎంత భేద దేశం అయిపోయినా భారతదేశం రుణం తీర్చుకోవాల్సిందే, దాని రుణం పోదండి. అది స్నేహబంధం.
కీలకమైన యుద్ధ సమయాల్లో రష్యా ప్రత్యక్షంగా